మహాకవి కాళిదాస్ అభిజ్ఞాన శాకుంతలం 3వ భాగం 21/6/26 నేపథ్యంలో ఇత సఖ్యౌ కర్ణం దత్వా విని అనదు అయే దక్షిణేన వృక్షవాటికామాలాప ఇవ శ్రూయతి యావదత్ర గచ్చా పరిక్రమ్య అవలోక్య చ అయే ఏతాస్తి ఏతాస్తపస్వి కన్యకాః స్వప్రమాణానురూపై సేచనగ్రైః పాదపేభ్యః పయోదాతుమిదం ఏవాభివర్తంతే నిపుణం నిరూప్య అహో మధురమసాం దర్శనం శుద్ధాంతదుర్లభమిదం వపురాశ్రమవాసినో యది జనస్య దురీకృతాః ఖలు గుణైః ఉద్యానలతావనలతాభిః. యావదిమాం తరుచ్ఛాయ ఆశ్రిత్య ప్రతిపాలయామి వ్యవస్థితః తతః ప్రవిశతి యథోక్తవ్యాపార సహసీభ్యాం శకుంతల. ఇక్కడ దాకా జరిగింది ఏమిటో అయే వృక్షవాటికాం, ఈ చెట్ల గుంపులు దక్షిణేన కుడివైపున ఆలాపహ ప్రసీవ, ఎవరిదో సంభాషణలాగా శ్రూయతే వినబడుతోంది. యావత్ ఇంతలో అత్ర అక్కడికి గచ్చామి వెళతాను. పరిక్రమ్య అటువైపు నడిచి అవలోక్య చ చూసి అయే అరే ఏతాః వీళ్ళు తపస్వి కన్యకాః తాపసి కన్యలు స్వప్రమాణ అనురూపై తమ శక్తి సామర్థ్యాలకు తరిపోయే సేచన ఘటై నీటి కొండలతో బాలపాదపేభ్య మొక్కలకు పయః దాదు నీరు పొయ్యడానికి ఇతః ఏవ ఇటువైపే అభివర్తంతే వస్తున్నారు. అహో ఆసాన్, ఈ తాపస కన్యల దర్శనం మధురం, ఎంత మధురంగా ఉంది. శుద్ధాంత దుర్లభం, అంతఃపుర కాంతలకు దుర్లభమై ఇదం వపు, ఈ సుందర శరీరం ఆశ్రమవాసిన, ఆశ్రమాలలో నివసించే జనస్య యది కాంతాజనాని దైతే గుణై సౌందర్య సౌకుమార్యాది గుణాలతో ఉద్యానాలలోని పుష్పలతలు వనలతాభి అడవి తీగలచే దురీకృతా కలు తిరస్కృతాలైనట్టే కదా. ఈ తాపస కంజల శరీరాలు ఎంత సుకుమార సుందర. ఇవి మా అంతఃపుర కాంతలలో కూడా ఇంత సౌకుమార్యం కనప. అవును, సౌకుమార్య సౌందర్యాది గుణాల విషయులు అడవి తీగల ముందు ఉద్యాన లతలు ఎప్పుడూ దిగదుడిపే కదా. యావదిమాం తరుఛాయామాశ్రిత్య ప్రతిపాలయామి విలోకయన్ తతః ప్రవిశతి యథోక్త వ్యాపార సఖీభ్యాం శకుంతల. ఆ శకుంతలను ఇతః సఖ్యౌ, ఆమె కూడా పామర భాష స్త్రీలు మాట్లాడేట్టుగా అనసూయ. హలా శకుంతలే త్వత్తోసి తాత కాశ్యపస్య ఆశ్రమవృక్షకాః ప్రియతరా ఇది తర్కయ ఏన వనమాలికా కుసుమపేలవ త్వమపి ఏతేషామాలవాలపూరణే నియుక్తా. ఇమాం, ఈ తరుఛాయ చెట్టు నీడలు ఆశ్రయించి
ప్రతిపాలయామి, నిరీక్షిస్తా చూస్తూ ఉంటా. అప్పుడు యథోక్త ప్రస్తావింపబడ్డ పని చేస్తున్నది సహసఖీభ్యాం ఇద్దరు చెలికత్తెలతో శకుంతల ప్రవిశతి ప్రవేశ. చెల్లారా ఇటు ఇటు ఓ శకుంతలి, తాత కాశ్యప నీ తండ్రి గారైన కణ్వ మహర్షి త్వత్తః అపి నీకంటే కూడా ఆశ్రమంలోని మొక్కలు ప్రియతరాహై ఇష్టమై తర్కయామి అని భావిస్తా. ఎందుకంటే నవమాలికా కుసుమ పేలం విరజాజి పువ్వుల నాజూకు దానవైన త్వం అపి నువ్వు కూడా ఏతేషాం ఈ మొక్కల ఆలవాల కూడని బోధెలు నింపే పనిలో నియమింపబడ్డావు. శకుంతల న కేవలం తాత నియోగ ఏవ అస్తి మే సోదర స్నేహ ఏతేషు అంటుంది శకుంతల. వృక్షసేచనం రూపయతి పనిచేస్తారు. ఆ రాజు ఆత్మగత అనుకుంటాడు. కథమియం సా కణ్వదుహిత సా సాధుదర్శీ ఖలు తత్ర భవాన్ కాశ్యప ఇమామాశ్రమధర్మే నియుంతే అని. ఇదం కిలావ్యాజ మనోహరం వపుః పపక్రమం సాధయితుం చ ఇచ్చతి ధ్రువం స నీలోత్పలపత్రధారయ సమిల్లతాం క్షేత్రుమయం వ్యవస్యతి. నీ తండ్రి ఆజ్ఞే కాదు, ఈ మొక్కల పట్ల నాకు సోదర స్నేహం ఉంది అని తన చెలికత్తెలతో ఆ శకుంతల వృక్షసేచనం మొక్కకు నీళ్లు చేస్తారు. ఆ రాజు ఆత్మగతం తనలో కథం ఎలా ఈమె సా ఆ కణ్వదుహిత కణ్వపుత్రిక తపస్సు చేసుకునేవాడికి ఇంత అందమైన పుత్రిక ఎక్కడిది? ఈమె ఆశ్రమ కార్య కలాపండు ఏ వ్యక్తి నియమిస్తున్నాడు సహా ఆ తత్ర భవాన్ కాశ్యప గౌరవార్హుడైన కణ్వుడు అసాధుదర్శి అనుచిత దృష్టి కలవాడు సుమా అనుకున్నా. కిల అవ్యాజ మనోహరం భూషణాధికమైన ఏ హేతువు లేకుండానే మనోహరమైన ఇదం ఈ వపు ఈ సను శరీరం తపక్రమం తపస్సంబంధి శ్రవణ్ సాధయితం నిర్వహించడానికి ఏ వ్యక్తి ఇచ్చతి కిలా ఆమెను వినియోగించగోరుతున్నాడు సహా అయం ఈ కండు ధ్రువం నిస్సందేహంగా నీల ఉత్పల పత్రధారయ నల్ల కలువ ఊరేకుటంచులతో సమిత్రలతాం సమిధ తీగ క్షేత్రం నరకడానికి వ్యవస్యతి ప్రయత్నిస్తున్నాడు. తపహాక్షమం తపస్సుకు సమర్థంగా సాధయితం చేయడానికి శమీలత జమ్మి కొమ్మన్ క్షేత్రం వ్యవసది. కిలా సంభావవార్తయో నేతురుచోరనీకేచ ఇది హైమ. అయ్యయ్యో సహజ సిద్ధంగా మనోహరమై ఈమె శరీరం చాంద్రాయణాది కఠోర వ్రత నియమాలతో కూడి తపస్సు సమర్థంగా సాధనంగా ఉన్నది. వినియోగించకూరు తపస్సు చేయాల్సిన ఆమెను ఇంత కష్టపెడుతున్నటువంటి ఆ వ్యక్తి కల్ప మహర్షి సందేహం నల్ల కలువ రేకుతో సమిధ కొమ్మను జమ్మి తీగను నరకటానికి ప్రయత్నిస్తున్నాడు పాపం. భవత్ పాదపాంతార్హిత ఏవ విశ్రబ్ధం తావదేవాదేనాం పశ్య యథా కరోత్.
అప్పుడు శకుంతల అలా అనసూయే అతిపినద్ధేన స్తనవల్కలేన ప్రియం వదయా దృఢం నియంత్రితస్యాస్మి శిథిలయ తావదేవ. అనసూయ తథా శిథిలయతి ప్రియం వద సహాసం అత్ర పయోధర విస్తారయితృకం ఆత్మనో యౌవనం ఉపాలభస్వ. రాజ కామమనరూపమప్యస్యా వపుషః వల్కలం నా పునరలంకార శ్రియం న పుష్యతి కుతః. అలాగే కాని పాదప అంతర్హిత చెట్ల మాటున దాగిన వాడినే విప్రద్ధం స్వేచ్ఛగా ఏనాం ఈ శకుంతలు పశ్యామి చూస్తా అనిత. అలా పోయి అనసూయ అతి పినద్ధేన్ బాగా బిగించిన స్తనవల్కలంతో కుచాల మీద బిగించుకుంటే నారచేరంట. ప్రియం వద చేత్ దృఢం గట్టిగా నియంత్రిత అస్మి బంధింపబడిన దానినై. ప్రియం వద ఈ స్తనవల్కాన్ని మరీ గట్టిగా బిగించి కట్టింది అనడం. తావత్ ఏతత్ కాస్త దీన్ శిథిలయ వదులు చెయ్యి. అలాగే శిథిలయతి అంటే వదులు చేస్తోంది. సహాసం నవ్వుతూ అత్ర ఈ విషయంలో పయోధర విస్తారయిత్రుగా నీ స్తనాలను అంతకంతకు పెంపొందించే ఆత్మనః యవ్వనం నీ యవ్వనాన్ని ఉపాలభస్వ నిందించు. కామం మస్య ఈ శకుంతల రాజనుకుడు వపుషః సుకుమార శరీరాన్ని కామం బొత్తిగా అననుకూలమపి అనుకూలంగా లేదే అనుకున్నాడు. అయినా వల్కలం నారచే పునః మళ్ళీ అలంకార శోభను న పుష్యతి. ఇది ఖచ్చితంగా పోషిస్తుంది, పెంచుతోంది. అంటే పెంచడం లేదు అనేది కూడా కుతః ఎలాగంటే ఇప్పుడు శ్లోకం చెప్తారు. సరసిజమను విద్ధం శైవలేనాపి రమ్యం మలినమపి హిమాంశో లక్ష్మీం తనోతి ఇయమధికమనోజ్ఞావల్కలేనాపి తన్వి కిమివ హి మధురాణం మండనం నకృతీనాం. కుశకుంతల సఖ్యౌ ఏష వాతేరిత పల్లవాంగుళి భి స్వరయతీవ మాం కేసరవృక్షకః యావదేనం సంభావయామి. పద్మం సరసిజం పద్మం శైవలేన నాచుతో అనువిద్ధం అపి కపివేయబడిన రమ్యం అందంగాని హిమాంశో చంద్రుడి లక్ష్మా మత్స మలినమపి కళంకమైన లక్ష్మీం తనో శోభను పెంచు. ఇయం ఈ తన్వి కృషాంగీ శకుంతల వల్కలేన నారచీరతోనే అయిన అధిక మనోజ్ఞ ఇనుమిక్కిలి మనోహరంగా మధురాణం సహజ సుందరమై ఆకృతీనాం రూపాల కిం ఇవ హి మండనం నా ఏది అలంకారం కాదు. తాత్పర్యం నాచు కప్పిన పద్మం అందంగాని చంద్రుడిలో మత్స ఉన్న అది శోభస్కర్. నారచీర కట్టిన ఈ అమ్మాయి అత్యంత మనోజ్ఞంగా. అవును, అందమైన ఆకారాల ఏది అలంకారం కాదు, అన్నీ అలంకారాలే.
రక్షవు చెరులారా శకుంతల వాత గాడి ఈరిత కదిలించబట్ పల్లవ శిగురాకులని అంగుళీది చేతి వేళ్లదు యశః ఈ కేసర వృక్షక ఒకట యువతరు అంటే పెద్దగా పెరగల మధ్య రకంగా నన్ను త్వరయతి ఇవ తొందర పెడుతోంది కేసర వృక్షక అని కొన్నింత పాఠం అల్పార్థక ప్రత్యయం లేదు కాబట్టి కేసర వృక్షమని యువతరు దుష్యంతుడికి సూచకమంటారు. ఏనం దీన్ సంభావయామి యావత్ జల ప్రదానంతో గారవింతులుగా అంటే నీళ్లు పోసి గౌరవం ఆయనకు కూడా అంజలి చేయి అంటే ఆశ్రమ మర్యాదలు చేసి గౌరవిస్తాను అనే అర్థం కూడా అందులో ఇమిడి ఉందనుకోవాలి. పరిక్రామత్ ప్రియం వదంటారు అలా శకుంతలే అత్రైవ తానున్ముహూర్తం తిష్ట. అప్పుడు శకుంతల కిం నిమిత్తం ఎందుకోసమే ప్రియం వద యావత్ పయోపగతయా లతాసనాథ ఇవాయం కేసర వృక్షక ప్రతిభాతి. అప్పుడు శకుంతల అంటారు అతక్కడు ప్రియం వదాసిత్వం అని రాజా అంటుంటాడు. ప్రియమపై పద్యమాహ శకుంతలం ప్రియం వద అస్యా ఖలు అని ఒక శ్లోకం తర్వాత చెప్తాడు. అంతవరకు తెలుసుకున్నాం. ఇక్కడ ఈ యువ తరువు దగ్గర ముహూర్తం కొంచెం సేపు తిష్టా తావత్ నిలబడకూడదా అంటోంది ఆ అమ్మాయి. ఎందుకే అంటోంది. కిమి నిమిత్తం ఎందుకు అంటే స్వయా ఉపగత నువ్వు చెంగట నిలబడంతో అయం ఈ కేసర వృక్ష ఒకడ యువతరు అంటే యువ వయస్సులో ఉన్న ఈ చెట్టు లతాసనాధ ఇవ పూల తీగతో కూడింది లాగా ప్రతిభాతీయ భాషిస్తోంది సుమా అని. అతక్కలు అందుకే కదా త్వం నువ్వు ప్రియం వద అని పేరుతో పిలవబడుతున్నావు అంది ప్రియం అపి ఇచ్చకమే అయిన శకుంతలను ఉద్దేశించి ప్రియం వద తథ్యం నిజం పలికి అస్యాక్కడు ఈమె అధర కింది పెదవి అది పెరిగింది అన్ని అంటున్నారు వాడు. తర్వాత ఆయన శ్లోకం అందుకుంటాడు. దాంతో అధర కిసలయ రాగ కోమల వితపానుకారిణౌ బాహు కుసుమమివ లోభనీయం యౌవనమంగేషు సన్నద్ధం. మళ్ళా అధర కిసలయ రాగ కోమల వితపానుకారిణౌ బాహు కుసుమమివ లోభనీయం యౌవనమంగేషు సన్నద్ధం. అధర ఈమె పెదవి కిసలయ రాగ చిగురుటాకులాగా ఎర్రగా బాహు చేతులు కోమల విటప అనుకారిన లేత కొమ్మలగా ఉన్న సరిపోదు. కుసుమం ఇవ పువ్వులాగా లోభనీయం సమ్మోహపరిచే యవ్వనం అంటే జవ్వనం అంగేషు సర్వ అవయవాలలో సన్నద్ధం సంసిద్ధంగా ఉన్నది. ఆమెను గురించి పలికినటువంటి ఒక శ్లోకం అన్నమాట. అనసూయ అంటుంది హలా శకుంతలే ఇయం స్వయంవర వధు సహకారస్య త్వయ కృతనామధేయ వనజ్యోత్స్నే వనమాలి ఏనాం విస్మృత తపస్యసి. అప్పుడు శకుంతల అంటోంది అలా
తదాత్మానమపి విస్మరిష్యామి లతాముపేత్య అవలోక్య చ హలా రమణీయే ఖలు కాళే ఏతస్య లతాపాదపమిథునస్య వ్యతికరః సంవృత్తః నవకుసుమయౌవనా వనజ్యోత్సనా స్నిగ్ధపల్లవతయా చ ఉపభోగక్షమః సహకారః. ఈమె అధరం చిగురుటాకు బాహువులు లేతకం. ఈమె అంగాంగాల్లో యవ్వనం వికసిస్తున్నలాగా పువ్వులాగా ఉంది. ఈమె ఒక లత కాదు కదా అనుకుని శకుంతల సహకారస్య మామిడి చెట్టు స్వయంవర వధు స్వయంగా వరించిన వధువు లాంటిదే. ఇయం ఈ వనమాలిక విరజాజి తీగ త్వయా నీచేత నవజ్యోత్సనా ఇది వనజ్యోత్సన అని కొత్తగా కృతక నామధేయం పెట్టబడింది కదా, నువ్వు దానికి ఆ పేరు పెట్టావు. ఈనాం ఈ విరజాజి తీగని విస్మృతవతి అసి మరిచిపోతున్నావా అని. తదా ఈ వనజ్యోత్సన మరిచిపోయితే ఆత్మానం నన్ను నేనే విస్మరిష్యా మరిచిపోయినట్టు. నేను దాన్ని మరిస్తే నన్ను నేనే మర్చి అనడం. ఆ విరజాజి తీగను సమీపించి అవలోక్య చ వీక్షించి అలా చెరి రమణీయే కాలి అతి మనోహరమైన ప్రాయంలో కాలం. ఏతస్య ఈ లతా పాదపమిథున నవమాలికా సహకారాల జంట. మామిడి చెట్టుకి మాధవీ లత అంటారు. వ్యతికరః పరస్పర సమ్మేళనం సంవృత్త కలు జరిగింది కదా. నవకుసుమ యౌవన్ మొదటి పూతతో జబర వనజ్యోత్సన ఈ విరజాజి వనజ్యోత్సన స్నిగ్ధ వర పల్లవతయా నిగనిగలాడి చిగురింతదు ఉపభోగక్షమ సుఖానుభూతి సమర్థం సహకారః చ ఈ తీయ మామిడి అనర్థం. ఆ జంటను చూస్తూ ఉండి అనసూయ కిం నిమిత్తం ఎందుకని శకుంతల మన శకుంతల వనజ్యోత్సన ఈ విరజాజి వనజ్యోత్సన అతిమాత్రం పశ్యతి అదే పనిగా చూస్తుందో జానాసి తెలుసా. కలు విభావయ ఊహించలేను సుమ కథయ నువ్వే చెప్పు అని. వనజ్యోత్సనాయథ ఎలాగైతే ఈ వనజ్యోత్సన అనురూపేణ ఈడు జోడే పాదపేన్ తీయమామిడి చెట్టుతో సంగత అల్లు కొన్నదో అపినామ తప్పకుండా అలాగే అహం అపి తాను కూడా ఆత్మన తనకు అనురూపం అన్ని విధాలా తగిన వరుడిని లభేయం ఇది పొందుదునుగాక అని ఆమె దాని మీద అంత ప్రేమ. నీ మనస్సులో ఏదో పట్టుకొని ఏవో ఏష నూనం తవ ఆత్మగతో మనోరథ కలశమావర్జయతి. ఇది నూనం ఖచ్చితంగా తవ ఆత్మగత నీ బుద్ధిలోని మనోరథ నీ కోరిక నాకంట కడుతాను అని కలశం నీతికొండ ఆవర్జయతి విరజాది మొదట కుంపుతోంది శకుంతల. మిగతా విషయాలు రేపు.